ఈ పొలానికి వచ్చాము మేము. చేబ్రోలు నుంచి వచ్చాము. మా పొలము చేబ్రోల్లో ఉన్న మంచాల్లో ఉన్నది. ఈ మంచాల పొలము మా నాన్న సంపాదించింది. పేరు రాచగిరి వెంకటేశ్వర్లు. మా నాన్నగారికి మేము ముగ్గురం కుమారులు. ఈ ముగ్గురం కుమారులకి మమ్మల్ని ముగ్గురు నుంచి చదివించాడు. ఇద్దరం పెద్ద చదువులు చదువుకొని పెద్దగా చదువుకున్నాము. మేము ముగ్గురు ఇద్దరం చదువుకొని ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయాడు. నేనేమో ఉద్యోగం రాకుండా నిరుద్యోగిగా మిగిలిపోయి ఉంటాను. మా నాన్నగారు అయినా కానీ ఏమాత్రం కుంగిపోకుండా తన ఆస్తులను మొత్తం ఎవరికి దానాదత్తం చేయకుండా, ఎవరికి ఆడవాళ్ళకి లొంగకుండా, ఎటువంటి మత్తు పని వాళ్ళకి లొంగకుండా అతని ఆధీనంలోనే అతని స్వతహస్త్రాలతోటే జాగ్రత్తగా ఉంచి ఈ అరెకరం పొలాన్ని తన ఆస్తులు సంపాదించిన ఆస్తుల్ని పట్టా కాగితాల రూపంలో ఆయన సూట్ కేసులో అలానే రేక పెట్టెలో దాచి మాకు భద్రంగా ఇచ్చాడు మా తండ్రి. ఆయన చాలా గొప్పవాడు. చూడండి మా చేను ఎలా పండుతుందో. ఈ జొన్న చేను అంతా ఇది పొలాన్ని అంతా మాకే ఇచ్చి ఆయన స్వర్గీయులైపోయినాడు. ఆయన చాలా గొప్పవాడు. మాకు ఎటువంటిది కష్టం రాష్ట్రం లేకుండా జాగ్రత్తగా అన్నదమ్ముళ్ళు మొత్తం చాలా జాగ్రత్తగా లాక్కొచ్చాడు. ఎటువంటి ద్వేషాలు లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆనాటి మా నాన్నగారు ఆయన పేరు మీదనే ఈ అరెకరం పొలం కూడా ఉన్నది. మేము ఇప్పుడు ఆ పొలాన్ని స్వయంగా చూస్తానికి మేము వచ్చాము. మేము ఇద్దరం అన్నదమ్ముళ్ళం ఇద్దరం వచ్చాము. చూడండి ఎలా పండుతుందో మా చీరంతా అరెకరము. నీళ్ళు చల్లారు, నీళ్ళు కొట్టారు. ఇదిగో తడి నీళ్ళు కొట్టి యూరియా వేసారు. అమ్మాయి ఇప్పుడు ఎదురొచ్చింది, వేసింది. అమ్మాయి కూడా వేసి వచ్చింది, చెప్తుంది యూరియా వేసాం బావ గారు అని చెప్పింది. యూరియా వేసాము మా చేనికి. ఇప్పుడే మొక్కజొన్నకి యూరియా వేసాము అన్నగారు. వీడు ఎక్కడికి పోయాడు తమ్ముడు? ఇక్కడ యూరియా వేసిన తర్వాత మళ్ళీ వేరే చేలో యూరియా వేయటం కోసం అని చెప్పేసి వెళ్ళాట. అది అక్కడ గట్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి అక్కడ గట్టు అంటే ఇది ఈ గట్టు లేకపోతే అది వేరే వాళ్ళది. ఇక్కడ దాకా ఈ కనపడే గట్టు నుంచి ఇలా